నా వైపు స్టోరీ వినేదాకా ఆగమన్నారు కాబట్టి నేను ఆయన మీద గౌరవం తాగా. ముందర ఆయన మాట్లాడింది వినిపించే నేను మీ దగ్గరకు వచ్చా. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా ఆయనకి. ఆయన నేరుగా జనం ముందు కనబడటానికి ఇష్టపట్ల. సాయిరెడ్డి గారు ఐ థింక్ ఆయన 60 దాటి 70 దగ్గరకు వస్తున్నారు. ఆయన అయితే ఓపెన్గా వచ్చి చెప్తున్నారు. ఆయనకున్న పాటి ధైర్యం ఈయనకి ఎందుకు లేకపోయిందండి? మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, నాది నేపథ్యం వచ్చేసి నాది కడప డిస్ట్రిక్ట్లోని ముద్దునూరు అనేది నా సొంతూరు. అండ్ నిన్న ఆయన వాడిన పదం అది తెలంగాణలో ఒక స్లాంగ్ వర్డ్ అని నేను అనుకున్నాను. ఎస్, అది అంత మంచి పదం కాదన్నది నాకు తెలుసండి. ఇట్స్ నాట్ లైక్ అ రైట్ వర్డ్ టు యూజ్. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ ఆడియో కూడా వచ్చింది మీడియా వాళ్ళ కోసము. ఐ డోంట్ థింక్ దట్ పర్టికులర్ వర్డ్ ఈజ్ అప్రోప్రియేట్ ఇన్ దిస్ కంటెక్స్ట్. అండ్ వయసుకు మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది ఒకరేమో నేను బయట పెడతాను, ఒకరేమో నేను తూర్పారబడతాను, ఒకరేమో నేను బట్టలు ఉడుస్తాను, ఈ టైప్లో మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ వచ్చేసి మాట్లాడితే బాగుంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు, కీలకంగా ఉన్నారు. ఆయన కూడా చెప్పుకున్నారు నేను నెంబర్ 2లో ఉన్న 2000కి వెళ్ళాను అని చెప్పేసి ఆయన కూడా మీడియా ముఖంగా చెప్పారు. బట్ ఆ పదాన్ని నేనైతే అంగీకరించనండి. అఫ్ కోర్స్ వాళ్ళకు ఏం ఆర్గ్యుమెంట్స్ జరిగాయో, ఇంటర్నల్గా ఏమున్నాయో వాళ్ళిద్దరు బయటకు చెప్తే బాగుంటుంది. అండ్ సుబ్బారెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారి మాటలకి వివరణ ఇచ్చారు. అండ్ ఒకసారి సుబ్బారెడ్డి గారు మాట్లాడింది కూడా చూద్దామండి. ఆయన మాట్లాడింది కూడా చూద్దాం, ఒకసారి చూసి మళ్ళీ మీ దగ్గర. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక సో అదండి, ఏదో ఒక విధంగా ఇప్పుడు 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి గారే. తర్వాత ఎవరి స్థానం 101 అయినా 102 అయినా ఆయన అనుకుంటూ సాయిరెడ్డి గారు అనుకుంటుంటూ ఆయనేమి నెంబర్ 2 కాదు. బయటకు వచ్చేసారు కాబట్టి జనరల్గా వైసీపీ ఆయన A2 అంటుంది. ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ కూడా అంటుంది. సరే, ఏదో ఒకటి 2 అయితే కామన్గా కనిపిస్తుంది రెండిట్లోనూ, నెంబర్ 2 అయినా A2 అయినా. మ్యాటరు గురించి మాట్లాడారు, కోటరీ గురించి మాట్లాడారు, మీటర్ గురించి కూడా మాట్లాడారు. ఏ మాట కా మాట ఆయన పార్టీలో ఉండగా ఆయన మీటర్ గిర్రని తిరిగింది కదండి. సాయిరెడ్డి గారి మీటర్ తిరిగిందా లేదా? ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత 10-12 ఏళ్ళుగా మనకు తోచిన స్థాయిలో మనం పనిచేస్తున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిరెడ్డి గారు NRI ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళు ఫస్ట్. సో ఇక్కడ నేను 2వ స్థానంలో ఉండేవాడిని, 2000 స్థానానికి వెళ్ళిపోయాను అని సాయిరెడ్డి గారు అన్నదానికి నాకు ఈ విషయం గుర్తుకొచ్చి నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు సాయిరెడ్డి గారికి మెసేజ్లు పెట్టింటాను, కాల్స్ కూడా చేసింటాను. అఫ్ కోర్స్ మనకు ఉన్న పండగలన్నిటికీ హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దీపావళి, ఏ రోజు కూడా నాకు ఆయన రిప్లై పెట్టలేదండి. అంటే కాల్ చేశాను, ఎప్పుడు కూడా కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. అఫ్ కోర్స్ బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. అలాగే ఒక ఇష్యూ వచ్చిందండి గత అంటే మా పార్టీ ఓడిపోయిన తర్వాత సాయిరెడ్డి గారి పైన ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా పెద్ద అలిగేషన్స్ చేసినప్పుడు అప్పుడు ఏదో నా దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వారితో షేర్ చేసుకోవాలని నేను కాల్ చేస్తే ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు ప్రతిసారి నువ్వు కాల్ చేసినప్పుడు నువ్వు ఏమన్నా పెద్ద ఇదే నీ కాల్ ఎందుకు ఆన్సర్ చేయాలని ఎవరైనా అడిగితే అందులో తప్పులేదు. సాయిరెడ్డి గారు కూడా అనుకోవచ్చు, ఓకే ప్రదీప్కు ప్రాధాన్యత లేదు నేను ఆన్సర్ చేయకూడదని. కానీ నేను అనుకోవచ్చు కదండి, సాయిరెడ్డి నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని నేను అనుకునే ఆస్కారం ఉందా లేదా అండి? అవకాశం. నా ఫోన్ ఆన్సర్ చేయకోకుండా ఒక NRI ఇన్ఛార్జ్గా ఉన్నారు, తర్వాత NRI విభాగాన్ని అన్ని చూసుకున్నారు. తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ UK కన్వీనర్ అయినప్పుడు నాకు ఆ పదవి ఇచ్చింది కూడా అనుబంధ విభాగాల చైర్మన్గా సాయిరెడ్డి గారే ఇచ్చారు. నేను ఒక కన్వీనర్గా నేను ఫోన్ చేసినప్పుడు మా పార్టీ అధికారంలో ఉండగా నేను థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను, ఏ పొద్దు మెసేజ్కి రిప్లై లేదు, కాల్కి ఆన్సర్ లేదు. ఇప్పుడు మరి నేను అనుకునే ఆస్కారం ఉందా లేదా?